అరటికాయతో బజ్జీలు. ప్లీజ్ అండి, నేను క్లియర్గా ఎలా చేసుకోవాలి, పిండి కంటెంట్ ఎలా కలుపుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అన్నీ చెప్పాను కదండి. పావు కిలో పిండికి చూడండి, పావు కిలో పిండి తీసుకున్నాను. పావు కిలో పిండి తీసుకుని బాక్స్లో వేసుకుంటున్నాను. ఇది అట్టు పిండిలా కాకుండా ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటారో మీకు ఐడియా ఉంది కదా. వంట రూమ్లో ఇడ్లీ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఇడ్లీ పిండి లాగా కలుపుకోవాలి. అట్టు పిండి జారుగా ఉంటుంది, ఇడ్లీ పిండి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి, మీ తినే టేస్ట్ని బట్టి. నేనైతే టిఫిన్ చేసే స్పూన్లు ఉంటాయి కదండి, ఇది స్పూన్ సాల్ట్ వేసాను, సరిపోతుంది. మసాలా అండి, మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర మసాలా, కొంచెం వామ్ వేస్తున్నానండి. శనగపిండి కదా, ఇలా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు శనగపిండిలో జీలకర్ర కానీ వామ్ కానీ వేసుకుంటే అరుగుదల అండి మంచిది. నేను జీలకర్ర పొడి కూడా వేసాను ముందు, చూశారు కదా. కొన్ని నువ్వులు తింటూ ఉంటే అక్కడక్కడ తలుగుతుంటే చాలా బాగుంటుంది. నువ్వులు వేసాను, ఒక స్పూన్ నిండా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం లైట్గా, ఒక స్పూన్ నిండా కారం వేసాను. ఇంకోటి తెలుసా అండి, కలోంజీ గింజలు అంటారు, ఇవి కూడా వేసుకుంటే బాగుంటుందండి. పొద్దున్నే పరగడుపున తింటే ఏ గ్యాస్ ట్రబుల్ కానీ అజీర్తి ప్రాబ్లం కానీ ఏది ఉండదంట. హెల్త్ చాలా మంచిది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది దీనివలన. కలోంజీ గింజలు లైట్గా వేస్తున్నాను. ఉల్లిపాయ ఘాటు వస్తుందండి ఇది, కలోంజీ గింజలు. మరి జోరుగా ఉంటే ఎక్కువ పిండి పట్టదు ముక్కలకి, బజ్జీలకైనా అంతే. నేను కలిపింది పావు కిలో పిండి అండి. చూడండి, ఇది 1/2 లీటర్ పడతాయి ఈ చెంబులో. అయితే చూడండి, కప్పు, పెద్ద కప్పు ఉంటుంది కదా టీ తాగే కప్పు వాటర్ మిలిగాయి కింద. 1/2 లీటర్ వాటర్లో పెద్ద కప్పు వాటర్ మిలిగాయి. చూడండి, ఇలా కలుపుకోవాలి. గట్టి చట్నీ ఉంటుంది కదా టిఫిన్లో తినే గట్టి చట్నీ, నీళ్ళ చట్నీ కాకుండా గట్టి చట్నీ ఉంటుంది కదా అలా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేలోపు ఈ పిండి నానిపోతుంది. ఫ్రీడమ్. ఈ ఆయిల్ కాగేలోపు పిండి నానుతుంది.
పకోడీ. ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కానీ. చూడండి అరటికాయ బజ్జీ. చూపించాను కదండి దగ్గర నుండి, చాలా బాగుంటాయండి అరటికాయ బజ్జీ. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది కూరటికాయ, కూరటికాయలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. కర్రీ కూడా నేను వీడియో పెడతాను ఒకసారి. రకరకాలుగా చేసుకోవచ్చండి అరటికాయ, కూరటికాయని చాలా విధాల వెరైటీస్ గా చేసుకోవచ్చు. కూరటికాయ బజ్జీలు. పొగలు వచ్చేస్తున్నాయి, చూస్తున్నారా ఫ్రెండ్స్? గిన్నెలైనా నీకు జాగ్రత్త పట్టుకో. కూరటికాయ బజ్జీలు రా. చూడండి షేప్ కూడా రౌండ్ షేప్ ఎలా వచ్చిందో. పిల్లలకి ఇలా పెట్టండి. కూరటికాయలో ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయి, హెల్త్ చాలా చాలా మంచిది. అన్ని విధాల విటమిన్స్ ఉంటాయి ఎక్కువ. ఇట్లా పట్టుకో, కాలు పైకి లేపు. సూపర్. చూస్తుంటే తినాలనిపిస్తుంది. మెత్తగా ఉడికింది అరటికాయ కూడా. చాలా చాలా సూపర్ గా ఉన్నాయండి. మీరు కూడా మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి, వయసు పైపడ్డ వాళ్ళకి కూడా ఇలా ఇవ్వండి. ఎందుకంటే కూరటికాయలో చాలా అధికమైన ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. స్టవ్ దగ్గర సగం అయిపోతుంది.
వాము, కలోజింజి గింజలు, జీలకర్ర ఫ్లేవరు, ధనియాల పొడి కూడా వేసాను కదా, ధనియాల ఫ్లేవరు, ఇవాళ దీంతోనే సరిపోతుంది అనుకుంటున్నా. వేయాలా? చిన్నపిల్లలు తిరిగే చోట, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో నూనె జాగ్రత్తగా ఒక పక్కకు పెట్టండి. వేడి వేడి ఆయిల్ కదండి, పిల్లలతో కొంచెం భయం. చూసారు కదండి వేడి వేడి కూరటికాయతో బజ్జీలు. ప్లీజ్ అండి, నేను క్లియర్ గా ఎలా చేసుకోవాలి, పిండి కంటెంట్ ఎలా కలుపుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అన్ని చెప్పాను కదండి. పావు కిలో పిండికి 3 కూరటికాయలు పిండి సరిపోయింది. లాస్ట్ లో అంత మిగిలింది, ఒక 10 పునుగులు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలియని వారు కూడా తెలుసుకుంటారు కదండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి వ్యూస్ కి పాస్ అవుతూ ఉండడం వల్ల ఎంతో మంది చూసి తెలియని వారు నేర్చుకుంటారని. ప్లీజ్ అండి లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. నా లైవ్ వీడియో కూడా చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.